ఎన్నికల సమయంలో ధరణి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇందుకోసం మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన తహసీల్దార్, ఆర్డీఓలకు పలు అధికారులను దఖలుపరిచింది. ఇటీవల ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. పెండింగ్ లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులకు వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేలా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 9 నాటికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మండలాల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి మండలానికి 2-3 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఏర్పాటు చేసే ఈ బృందానికి తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్లలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలన్న ఆయన కలెక్టర్లు ఏ రోజుకా రోజు ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధరణిలో దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. తాజా ఉత్తర్వుల్లో ఆ అధికారులను ఆర్డీఓలు, తహసీల్దార్లకు కూడా దాఖలు పరుస్తున్నట్లు స్పష్టం చేయడం గమనార్హం. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఇలా ఏ అధికారి స్థాయిలో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో వివరంగా పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి భూమి విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షల నుంచి 50 లక్షల లోపు ఉంటే కలెక్టర్లు, 50 లక్షలకు పైన ఉంటే సీసీఎల్ఏ ఆ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం ఒక దరఖాస్తును ఆమోదించినా, తిరస్కరించినా అందుకు కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. జాప్యం లేకుండా అధికారులకు స్పష్టమైన గడువును విధించారు. తహసీల్దార్ 7 రోజులు, ఆర్డీఓ 3 రోజులు, అదనపు కలెక్టర్ 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో ఆయా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 9 వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకుంటారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూ రికార్డుల పాలిట శరాఘాతంగా ఉన్న ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు.